హలో నమస్తే, వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం వచ్చేసండి నాగూర్ మీరాస్వాముల వారి దగ్గర అయితే జరుగుతున్న అత్యంత వైభవంగా జరుగుతున్న గంధ మహోత్సవానికి అయితే మనం ఈ రోజు వచ్చేసాము. మనం నిన్న చెప్పుకున్నట్లుగా ఇసుకేస్తే రాళ్ళ జనాలు అయితే మనకి ఇక్కడికి వస్తారని అయితే మనం చెప్పుకున్నాం కదా. ఈ రోజు అయితే దాన్ని ఆ పరిస్థితికి మించి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే ప్రజలు అయితే చాలా మంది కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు ఈ గంధ మహోత్సవాన్ని చూడడానికి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చుకుంటున్నారు. అదే విధంగా చాలా వరకు షాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లల వస్తువులు అయితేనేమి, ఇంట్లో డెకరేటివ్ వస్తువులు అయితేనేమి, అదే విధంగా ఎలాంటి వస్తువు అయినా సరే ఇక్కడ దొరుకుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ కోరిన ప్రతి కోరిక కూడా తీరుతుంది. ఎంతో మందికి ఎన్నో బాధలు తగ్గాయి అని చెప్పని కూడా ఎంతో మంది భక్తులు అయితే ఇక్కడ చెప్పినట్టు కూడా మనం చూసాం కదా. అదే విధంగా మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడున్న అంగళ్ళన్నీ కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడైతే చూడడానికి అయితే ఎంతో కోలాహలంగా ఉంది. మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ప్రతి రో కూడా మనకి ఎంతో అద్భుతంగా, ఎంతో బ్యూటిఫుల్ గా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం గమనించినట్లయితే ప్రతి లైటింగ్ కూడా మిరిమిట్లో గొలిపే విధంగా ఎన్నో కలర్స్ గా అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి మీకు రోడ్డు చివరి వరకు అంటే ఒంగోలు బస్ స్టాండ్ వరకు కూడా ఇక్కడ నుంచి లైటింగ్ అనేది వేసుంటారు. ఇక్కడ నుంచి ఒక్కసారి చూసినట్లయితే మీరు ఆశ్చర్యాలకు గురవుతారు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ లైటింగ్ చూడడానికి, ఇక్కడ ఉన్న జనాలు చూడడానికి, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం అనే తేడాలు లేకుండా కూడా ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి మన బంధువులు అన్నంత ఆప్యాయతగా ఇక్కడ ఒకరికొకరు పలకరించుకుంటారు. అదే విధంగా చిన్ననాటి స్నేహితులు కూడా ఎక్కువ మంది కూడా ఇలా ఈ గ్రంథ మహోత్సవంలో అయితే కలుసుకున్నట్టు చాలా ఉదంతాలు అయితే మనం చూడొచ్చు. అదే విధంగా ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే చాలా మంది ప్రజలు ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో అయితే ఈ గ్రంథ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉంటారు. ఇంకా సేపట్లో అయితే మనకి కవ్వాలి స్టార్ట్ అవబోతుంది. అదే విధంగా డాన్స్ స్టార్ట్ అవబోతుంది. ఈ మత పెద్దలు అయితే వచ్చి మనకి కవ్వాలి అనేది స్టార్ట్ చేసి దేవుడి యొక్క మహిమని అయితే అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇంకా సేపట్లో కూడా మనకి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా అయితే విచ్చేయనున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో కోలాహలం అనేది ఇక్కడ నెలకొని ఉంది. ప్రస్తుతానికి అయితే శ్రీ నాగూర్ మీరాస్వాముల వారి గంధ మహోత్సవానికి గాను మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు కూడా ఇక్కడైతే చేయడం జరిగింది. ఇంకా సేపట్లో అయితే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే మనకి అవైలబుల్ లోకి వస్తారు. సార్ అడిగి కూడా కొన్ని విశేషాలను మనం అడిగి కనుక్కుందాము. ఎంతో ఆనందోత్సాహాల నడుమ శ్రీ నాగూర్ మీరాస్వాముల వారి గంధ మహోత్సవానికి అయితే ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే విచ్చేయడం జరిగింది. సార్ అడిగి కూడా కొన్ని విశేషాలు మనం అడిగి తెలుసుకున్నాం. సార్, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా దర్గాకి సంబంధించి మీరు ఎన్నో ఫండ్స్ ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా మీరు ఎమ్మెల్యేగా ఈ దర్గాలో అడుగు పెట్టడం జరిగింది. దీని గురించి మీ ఎక్స్పీరియన్స్ ప్రజలతో పంచుకోండి సార్. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. ముస్లింల యొక్క గంధ మహోత్సవం శ్రీ 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 నాగూర్ స్వాముల వారి గారి గంధ మహోత్సవ సందర్భంగా కావలలో ఎన్నో సంవత్సరాలుగా కూడా అనాదిగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. కావలి నడిబొడ్డున ముస్లిం సోదరులందరూ కూడా, హిందూ ముస్లిం సోదరులందరూ కూడా కలిసి చేసుకున్నటువంటి నాగూర్ స్వాముల వారి ఋతు మహోత్సవంలో నేను కూడా పాలు పంచుకోవడం, దాదాపు నేను కాలేజీ చదివే రోజుల నుంచి ప్రాంతానికి రావటం, ఇక్కడ ముస్లింలతో మమేకం అవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా వారు చేసుకునే పండుగను నా పండుగగానే భావించి ఈ రోజు కూడా రావడం జరిగింది. ఇది ఒక శుభ సూచిక. కావాలని కాపు కాసే దాంట్లో ఈ రోజున నాగూర్ స్వామి వారి గారి దయ కావాలని ఎక్కువగా ఉంది. అందుకని ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626
245167.